నేను ఈరోజు ఇప్పుడు టెస్ట్ చేసుకున్న వెంటనే రివీల్ చేద్దామనేసి అనుకుంటున్నా రామ్కి. బట్ పాజిటివ్ రావాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడే. సో ప్లస్ వస్తే పాజిటివ్. మనకు ఒక పార్సల్ వచ్చింది చూడండి. కనబడతలేదా అక్కడ చదువు. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ కొడుకే చూద్దాం ఎవరైతే. హాయ్ గైస్, ఈరోజు అయితే చాలా నర్వస్గా ఉన్నా. ఎందుకు అంటే మేము రీసెంట్గానే జస్ట్ లైక్ లాస్ట్ మంత్ థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో లాస్ట్ టైం మాకు రిత్విక్ పుట్టినప్పుడు కూడా ఏ మంత్ అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసామో అదే మంత్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో ఈ మంత్ కూడా నాకు ఫస్ట్ మంత్ స్కిప్ అయిపోయింది పీరియడ్స్. సో 90% పాజిటివ్ వస్తుందేమో అని కొంచెం నర్వస్గా ఉన్నా. సో టెస్ట్ అయితే ఇంకా చేసుకోలేదు. కానీ అప్పుడు ఏమైంది, నేను వీడియో తీసుకోలేకపోయా. సో మంచి మెమరీ మిస్ అయింది అన్న ఫీల్ అయితే ఇప్పటివరకు ఉంది. అందుకే నేను ఈసారి అయితే డెఫినెట్గా వీడియో తీసుకుందామని డిసైడ్ అయ్యి ఈరోజు తీసుకుంటున్నా. దానికి టెస్ట్ చేసుకోవడానికి అయితే ఒకటి ఈ కిట్ యూజ్ చేస్తాను అన్నమాట. నేను జనరల్గా ఇది క్లియర్ బ్లూ అని కంపల్సరీగా పర్ఫెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట బ్లూ కలర్లో. ఇప్పుడు కొంచెం టెన్షన్ ఉంది. సో నేను ఈరోజు ఇప్పుడు టెస్ట్ చేసుకున్న వెంటనే రివీల్ చేద్దామనేసి అనుకుంటున్నా రామ్కి. బట్ పాజిటివ్ రావాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడే. సో ఇది ఎలా అంటే మనకి శాంపుల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇందులో ప్లస్ అని రావాలన్నమాట. సో ప్లస్ అని వస్తే ప్రెగ్నెంట్, మైనస్ లాగా వస్తే నాట్ ప్రెగ్నెంట్. సో చెక్ చేసుకోవాలి. ఇప్పుడే శాంపుల్ అయితే ఇచ్చేసాను. 1 minute చూపించేస్తానంట. కానీ మనకు 1 minute కూడా వెయిట్ చేసే ఓపిక లేదు. చాలా టెన్షన్ ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. యాక్చువల్లీ అసలు 1 minute టైం కూడా ఇవ్వట్లేదు తెలుసా. విత్ ఇన్ 30 seconds వచ్చేసింది రిజల్ట్. నాకు ఫుల్ నవ్వు వస్తుంది. బేసిక్గా అందరికి ఆనంద బాష్పాలు వస్తాయి కదా, నాకు కొంచెం ఆనంద బాష్పాలు రా. ఏమొచ్చిందో చూడండి, ప్లస్. సో ప్లస్ వస్తే పాజిటివ్. ఒక 5 minutes పడుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి. బయటికి వెళ్ళడానికి రెడీ అవుతా అని చెప్పాను. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి ఇది రివీల్ చేయబోతున్నా. ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఒక బాక్స్ లో బేబీ డ్రెస్, కిట్, ఇంకా సాక్స్ పెట్టి ఇస్తున్నా. అర్థమవుతుందో లేదో చూద్దాం. మనకు ఒక పార్సల్ వచ్చింది చూడండి. కనబడతలేదా అక్కడ చదువు. మళ్ళీ అవుతున్నా అనుకుంటున్నా. అదే టెస్ట్ చేసుకోలేదు అనుకున్నా నేను. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ రాసింది కదా. ఇంకొక పొట్టలు వస్తుర్రే మనకు. పొట్టడు సూపర్. నువ్వు ఇంకా చేసుకోవాలనుకో టెస్ట్. చేసుకున్నా. ఇందాక పైన వేసుకొని నీకు చెప్పరా అనుకుని వచ్చా.
ఏమనుకుంటున్నావు చూసి నువ్వు ఇది ఇది dress ఇచ్చిందా అనుకున్నావా? ఏందో అనుకున్నా నేను. గది చూసి డౌట్ వచ్చింది, ప్రెగ్నెంట్ టెస్ట్ చేస్తున్నావు ఇప్పుడు చేస్తున్నావు అనుకున్నా. ప్లస్ వచ్చింది కదా, ప్లస్ వస్తే ప్రెగ్నెంట్ అదే ఇంకా డైజెస్ట్ అవుతుంది. మైనస్ అంటే డైజెస్ట్ చేసుకుంటున్నా ఇన్ఫర్మేషన్. పొట్టి ఇంకొక పొట్టలు వస్తారు మన ఇంట్లో. కన్ఫర్మ్ అన్నట్టు ఇక ఇక అంతా మళ్ళీ అన్ని వస్తాయి అన్నట్టు ఇక 2 years back. అంటే మరి ఇంతసేపు ఏమనుకుంటున్నాం ఇంకా అంటే ఇంకా డైజెస్ట్ కాలేదు సీత, కొంచెం టైం పడుతుంది కదా. ఇక అమ్మని పిలుచుడే అయితే నీ బర్త్డేకి మళ్ళీ వస్తుంది నానమ్మ. ఉన్నాయా రికార్డ్ అవుతుందా? సూపర్ సంజు రాహే నీకు 2 బుడంకాయలు ఒక్క. నీకు ఇంకెప్పటిదాకా ఏమనుకుంటున్నావు అంత అంటే నాకు ఇంకా ఇట్లా డైజెస్ట్ కాలేదు ఇన్ఫర్మేషన్, అదే కొంచెం డైజెస్ట్ ఇప్పుడిప్పుడే అవుతుంది, ఇప్పుడిప్పుడే డైజెషన్ అవుతుంది. అందుకే నాకు కామ్ అయిపోయిన అసలు రియాక్షన్. అరే పొట్టి ఇంకొక కిడ్ లడ్డు వస్తున్నాడు మన ఇంటికి. నాజియాల మస్తు కష్టం అవుతుంది నీకు వీళ్ళిద్దరిని, అసలు లాస్ట్ టైం ఒక్కదాంతోనే ఏం పెట్టుడు ఏం చేసుడు ఏం నేను ఒక డే స్కిప్ డౌట్ వచ్చిందంటే నీకు ఇంకా ఆశ్చర్యం అక్కడ స్ట్రక్ ఇవాళ చెప్పాలి మమ్మీ వాళ్ళకు కూడా. నాకు అది ఇవ్వగానే ఫుల్ నవ్వొచ్చింది. అంటే బేసిక్గా మనకు ఆనంద బాష్పాలు రావు, నవ్వొచ్చింది. అంటే నాకు ఏడుపుకు మాత్రమే వాటర్ వస్తాయి, సంతోషానికి వాటర్ రావు. క్యామ్ ఓకే ఓకే క్యామ్ ఓకే యూఆర్ రైట్. ఏంటంటున్నావు అర్థం కాలేదు అసలు. ఒక్కసారి వేసుకున్నాం మనం. అవును అదే అనుకున్నాం కదా, లాస్ట్ టైం కూడా ఒకటే మంత్కి అయింది కదా అనుకున్న, ప్లాన్ చేసిన మంతే. నాకు అదే డౌట్ ఉండే, నేను 100% పాజిటివ్ వస్తుందని అనుకున్నా ఈ మంత్. అప్పుడు కూడా లాస్ట్ టైం అనుకున్న మంతే కదా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది గుర్తున్నా. కానీ అప్పుడు నేను వీడియో తీసుకోలేకపోయాను, ఎందుకంటే సడన్ గా అయ్యేసరికి పడతావు 8 months పుట్టింది కరెక్ట్ లాస్ట్ టైం. అంటే ఈ డేట్ నుండా మనం చూసుకున్న డేట్ June 20 నాకు గుర్తుంది, అది ఇదే కూడా ఉంది. ఆ రోజు నుంచి Feb 20 8 months. ఇప్పుడు 8 months వేసుకుంటే కదా సెప్టెంబర్ ఎండింగ్. టెస్ట్ అప్పుడు అంటే హ్యాపీగా అనిపించింది, కానీ మరి ఇప్పుడు కొంచెం మళ్ళీ మొత్తం ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఎంజాయ్ చేసేటప్పుడు. మెయిన్ మిగతా అంత బాగా అర్థం కాలేదు, అక్కడే ఉండేమో రెడ్ అత్తో పింక్ అత్తో ఎట్లా వెయిట్ చెప్తున్నాను. ఓహో ఇట్లా రిజల్ట్ ఇప్పుడు వస్తుందేమో నేను నీకు ఇచ్చిన చూడమని అనుకున్నావా? అట్లనో లేదా ఇప్పుడు పోయి చేసుకుంటానో ఏదో నాకు అర్థం కాదు. అందుకని ఇట్లా బ్లాంక్ సంజు మనకి ఇంకొక కొడుకు వస్తుంది అసలు సూపర్ కదా, అసలు మస్తు అనిపిస్తుంది. నాజియా నాకు తెలిసి ఇంకో 2 weeks ముందు అవుతుంది కదా. అంతే. ఈ రియాక్షన్ చెప్పవా వాళ్ళకి? కొంచెం షాక్ కాదు కానీ సర్ప్రైజ్ అయ్యి బ్లాంక్ అయినంత. షాక్ ఏముంది, ప్లాన్ చేసిందే కానీ జస్ట్ హ్యాపీ హ్యాపీ. అంటే మనం మంచిగా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కాబట్టి హ్యాపీ తొందరగా ఇప్పుడే తెలిసింది కాబట్టి కొంచెం ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, ఒక గంట అయితే ఇంకా మంచిగా ఇప్పటి నుంచి. ఏం చేస్తున్నావు? ఇప్పుడే స్నానం అయింది. ఇప్పుడే స్నానం అయింది, రెడీ అయ్యేది కూడా వీడియో. రిత్వేది రితు ఇక్కడ ఉంది. ఏం చెప్తాను రిత్వే వస్తావా? కదా అదే ఇవాళ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని వచ్చింది, అదే చెప్పుదామని చేసిన. దానికి రియాక్షన్ కాంగ్రెస్ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు
అందాన్ని ఏమంటారు, ఎన్ని మంత్కి అయినవే? ఎక్కడ ఇంకా అక్కడ కోలే, ఇంట్లో కిట్తో చేసుకున్నా. కిట్ దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. తర్వాత హాస్పిటల్కి పోయి చూపించుకోవాలి ఒకసారి. సరే కంపల్సరీ కొడుకే. చూద్దాం ఎవరైతే. థ్యాంక్ యూ. రితు మా మమ్మీ వాళ్ళకి చెప్పగానే ఎగ్జైట్మెంట్ కంటే ఎక్కువ ఎప్పుడు రావాలి ఏంటి అని ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ మా అత్తయ్య రియాక్షన్ చూద్దాం. ఏం చేస్తున్నారు? ఇగో ఏం లేదు, ఇల్లు కుడుతున్నా. రేపు సమ్మక్క జాతర కానీ వెళ్తున్నారా రేపు? న్యూస్ చెప్దామని ఈ ఫోన్ చేస్తా అంతే. అదే ప్రెగ్నెంట్ ఇప్పుడు మళ్ళీ. ఎన్ని నెలలు ఇక్కడ ఇంత అంటే ఇవాళనే టెస్ట్ చేసుకున్నా. ఇంకా సెప్టెంబర్ ఎండ్ ఇస్తారో మరి డేట్, అక్టోబర్ తెలియదు. దసరా అప్పుడు ఉంటుంది. దసరా అప్పుడు ఉంటుంది కావచ్చు. ముందు దసరా ముందు అవుతుందా ఇంకా అవుతుందా ఏమో చూడలేదు. యాక్చువల్లీ ఇవన్నీ చాలా మెమరబుల్ మూమెంట్స్. మా అత్తయ్య కూడా చెప్పేసా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ ఒక బ్లాంక్ స్టేట్లో ఉన్నారు. ఇప్పుడే కదా న్యూస్ తెలిసింది, మెల్లిమెల్లిగా రియాక్ట్ అవుతారు. మీకు ఎలా అనిపించింది వాళ్ళ రియాక్షన్స్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.